హలో గ్యాస్ డే 8 ఆఫ్ రన్నింగ్ రెగ్యులర్ రన్నింగ్ వెళ్తుంటే ఊగు టెంపుల్ చూస్తున్నా. ఆ టెంపుల్ చుట్టూ మొత్తం చెత్త పేరుకుపోయి ఉండే. ఓ రోజు చూసినా ఏ టెంపుల్ అని చూసే వరకు హనుమాన్ టెంపుల్ అది. ఎవరు క్లీన్ చేస్తలేరు, దాన్ని ఎవరు కేర్ తీసుకుంటారు అని చెప్పేసి నేనే ఒక కొడవలు ఇట్లా పట్టుకొచ్చుకున్నారా అంగా తెచ్చుకొని అంతా క్లీన్ చేద్దామని చేస్తుంటే అంత చీమలు అంత చెత్తతో ఘోరంగా పెరిగిపోయి ఉన్నది. అది ఎట్లన్నా చూడండి అంతా మొత్తం ఎంత క్లీన్ చేద్దాం అనుకోతా అది ఇప్పుడు అయ్యేటట్లేదు. 4 days పెడతట్టున్నది. ఈ మంగళవారం చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. చేస్తూ ఆల్రెడీ నైట్ అయిపోయింది. 1.5 hour దాకా చేసా. క్లీన్ చేస్తుంటే 9 అవుతూ కొంచెమే అయింది. మినిమం 4 days పడతామని చెప్పేసి కొంచెం ఈ 4 days కొంచెం తొందరగా వెళ్దామని అనుకున్నా. ఇక ఫిక్స్ అయిపోయినా. అది చూడండి ఎట్లున్నా అంత ఏరియా. కొంచెం ఆ విలేజ్తో పట్టించుకుంటే కొంచెం కేర్ తీసుకుని సర్పంచ్ అన్న ఇలా క్లీన్ చేయించిన బాగుంది. నైట్ అయిపోయిందని చెప్పేసి రిటర్న్ అయిదామని స్టార్ట్ అయినా. రిటర్న్ వెళ్తుండే ఆ వెదర్ అంత క్లైమేట్ అట్లా కొంచెం అక్కడక్కడ స్టే చేసుకుంటా పోయినా. ఎందుకంటే రెగ్యులర్ అని ఈ రోడ్డు మీద రన్నింగ్ చేస్తూ ఉంటా. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ రోడ్లు కూడా అంతా మట్టి రోడ్డే. సో మనకు లెగ్స్ కూడా ఏం కావు, కొంచెం సేఫ్ ఉంటాయి, డ్యామేజ్ కాకుండా. అందుకే ఈ రోడ్డు మీద రన్నింగ్ చేస్తా. వెళ్తాంటే అంతా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. మొత్తం చీకటి అయిపోయింది. చూడండి వాన పడతట్టు వచ్చింది. ఆల్రెడీ వెదర్ అంతా ఘోరం చేంజ్ అయిపోయింది.